హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇది అన్నట్టు చివరికి ఇన్ని సంవత్సరాల వెయిటింగ్ తర్వాత జరిగింది ఇది. తెలంగాణ స్టేట్ వచ్చినాక మొట్టమొదటి గ్రూప్ వన్ని టీఎస్పీఎస్సీ చాలా విజయవంతంగా కండక్ట్ చేసింది. దాని ఫలితమే ఇది. ఒకసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్, ఇది ఎగ్జామినేషన్, ఇవన్నిటి గురించి ఒకసారి చూసుకుంటే, చరిత్రని చదువుకుంటే, చరిత్ర అయింది ఇది ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాదాపు 10 ఏళ్ల తర్వాత టీఎస్పీఎస్సీ ఏర్పడిన చాలా సంవత్సరాల రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం టీఎస్పీఎస్సీ 2021 మేలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2022 అక్టోబర్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. తర్వాత ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని మళ్ళీ ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి, మళ్ళీ 2023 జూన్ 1వ తారీఖున మళ్ళీ సెకండ్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది. అప్పుడైనా జాగ్రత్తగా కండక్ట్ చేయాలి కదా, అప్పుడు బయోమెట్రిక్ తీసుకోలేదు సరిగ్గా అని మళ్ళీ ఆ ఎగ్జామ్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈలోపు మారిపోయిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మూడోసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ని 2024 జూన్ 9వ తారీఖున మళ్ళీ కండక్ట్ చేసింది. అది కూడా ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ని ఇచ్చి మూడోసారి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అంటే ఒకే ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం 2 నోటిఫికేషన్లు, 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసిన ఘనత మన టీఎస్పీఎస్కి దక్కుతుంది. ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇలాంటి ఘనతనైతే దక్కించుకోలేదు. ఆ క్రెడిట్ అంతా మన టీఎస్పీఎస్సీ, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలదే. అటు కేసీఆర్ 10 ఏళ్ళు మింగేశాడు మన జీవితాలని. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఏదో చేస్తుందంటే అది కూడా ఇదే పనిచేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సెకండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. అంటే కొత్తగా పాస్ అవుట్ అయిన, అంటే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కూడా ఇందులో అవకాశం కల్పించింది. దానివల్ల ఇన్ని రోజుల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా దెబ్బపడింది. మళ్ళీ జీవో నెంబర్ 29 తీసుకొచ్చింది. దానివల్ల అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువగా రిక్రూట్ అవుతారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది సరిగ్గా అమలు అవ్వదు. సో అది వద్దని ఈ కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పేసి చాలా ప్రొటెస్ట్ చేశారు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారు వినకుండా, లేదు నేను కండక్ట్ చేస్తానని చెప్పేసి కండక్ట్ చేశారు ఎగ్జామ్ని. సుప్రీంకోర్టు కూడా సరే ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఇంకా రాసేయండి అని చెప్పేసి అన్నింది. రిజల్ట్ వచ్చినాక రిజల్ట్ చూస్తే అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి మెరిట్ లిస్ట్లో ప్లేసే లేదు. ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు తక్కువ మంది, 10 మంది రాస్తే 10 మంది వచ్చేసారు. ఇంకా మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళే, అమ్మాయిలందరికీ ఒకటే సెంటర్, ఇంకా అమ్మాయిలు ఎక్కువగా వచ్చారు. అండ్ కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. ఇన్ని 10-15 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు అసలు ఒక 5% కూడా లేరు మెరిట్ లిస్ట్లో. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు అసలే లేరు. 50% ఉండాలి కదా, లేదు 50% లేదు, ఏం లేదు, చాలా తక్కువ వేల మీద ఎక్కువ తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు. ఇంకా అమ్మాయిలు వరుసగా ఒకే సెంటర్లో వరుసగా ఒక 2 కాలం ఒకరు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, వాళ్ళే మెరిట్ లిస్ట్లో ఉన్నారు. అమ్మాయిలందరినీ ఒక సెంటర్లో వేశారు. ఇలా ఇంకా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో నెంబర్ ఎక్కువ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కువ మంది రాశారు. ఎందుకు ఎక్కువ మంది రాశారు? అండ్ మొత్తం టోటల్గా ఎవరెవరైతే ఎంతమంది అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి నెంబర్ టీఎస్పీసీ ఒకరోజు ఒకలా చెప్పింది, నెక్స్ట్ డేనే ఇంకోలా చెప్పింది. మీకు తెలియదా ఎంతమంది రాశారని? మీకు తెలియదా ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది రాశారని మీకు తెలియదా? అలా ఎలా అబద్ధాలు చెప్తారు? ఇంకా మా బుర్రల్ని ఖరాబ్ చేసి చేయడానిక మీరు ఒక మాట నోట్లో నుండి వస్తుందంటే అది కరెక్ట్గా చేసుకోదా? ఇప్పుడు నేను తప్పులు చెప్తాను, కానీ మీరు తప్పులు చెప్పకూడదు కదా టీఎస్పీసీ వాళ్ళు. అయిపోయింది. వీటన్ని గొడవల మధ్యనే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రాసేసాము, చాలా స్ట్రెస్లో రాసిన తర్వాత మీరు రిజల్ట్ ఇచ్చారు, అయిపోయింది. కానీ కోర్టులో చాలా కేసెస్ పడ్డాయి. ఈరోజు గ్రూప్ 1 రిజల్ట్ రద్దని చెప్పేసి సెప్టెంబర్ 9న హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు బాగుందా, మొటిగా వేసిందా మీ అందరికీ? కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ని ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ పేపర్స్ అన్నింటినీ రీఎవాల్యుయేట్ చేయమని చెప్పేసి అంది. ఒకవేళ అది జరిగిన పక్షంలో ఎగ్జామ్ని రీకండక్ట్ చేయమని చెప్పింది. మీరు రీఎవాల్యుయేట్ చేస్తారు. రీఎవాల్యుయేట్ చేసి మేము ఏ తప్పు చేయలేదు ఫస్ట్ టైము అని చెప్పేసి ఏవైతే మార్కులు ముందు వచ్చాయో అవే మార్క్స్ మళ్ళీ యాడ్ చేసి ఇస్తారు. మాకు తెలుసు అదే ఇస్తారు. ఎందుకంటే మేము ఒకవేళ మార్క్స్ వచ్చాయనుకోవచ్చు, సరే మీరు ఫస్ట్ టైం ఎంత తప్పుగా కరెక్ట్ చేయించాలని మేము అంటాం కాబట్టి అదే వస్తాయి, ఓకే అదే వస్తుంది. కాబట్టి రీఎవాల్యుయేషన్ వల్ల అస్సలు ఏం ఉపయోగం లేదు. ఇంకా రీఎగ్జామినేషన్ జరిగితే మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవ్వదని ఏంటి గ్యారంటీ? మీ అగ్రవర్ణాల వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలని, కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకోవాలని ఏంటి గ్యారంటీ? లేదు కదా, గ్యారంటీ లేదు కదా. అంటే గ్యారంటీ లేనప్పుడు ఎందుకు మనం ప్రిపేర్ అవ్వడానికి టీఎస్పీఎస్సీకి అని అంటారు. ఎందుకంటే నాకు నమ్మకం లేకపోవడానికి, నేను మళ్ళీ దీని మీదే హోప్ పెట్టుకొని ఉండడానికి కారణం ఏంటంటే, నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 మీద హోప్స్లో ఉన్నాను, కాబట్టి నాకు అనే హక్కు ఉంటుంది. వీళ్ళు చేసిన పనులకి ఇలా డౌట్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మేము 3 సార్లు ప్రిలిమ్స్ రాసాం. చాలా 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 స్ట్రెస్ఫుల్గా తీసుకుని రాసాము. ఎందుకంటే ఒక్కసారి రాయడానికి చాలా తలకిందులు అవుతుంది. అలాంటి 3 సార్లు రాసాము. 3 సార్లు క్యాన్సిల్ చేశారు. మరి మాకు 3వ సారికి అయింది. మరి మాకు 3 సార్లు మా పేరెంట్స్ మమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అందరికీ కాంపెన్సేషన్ ఇవ్వరా? మీరు ఇవ్వాలి కాంపెన్సేషన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. కానీ ఎవరు దాన్ని సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఏ పార్టీ అయితే ద్రోహం చేసిందో టీఎస్పీసీ గ్రూప్ 1 వాళ్ళకి, అదే పార్టీలోకి ఆయన వెళ్ళిపోయారు. సో ఏదేమైనప్పటికీ మాకు కాంపెన్సేషన్ అప్పుడు ఇవ్వలేదు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ పేపర్స్ రీకౌంటింగ్ కోసమని ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయలు చొప్పున మొత్తం ఆశ కొద్దీ మేము అన్ని పేపర్లకు కట్టేసాం డబ్బులు. ఒక్క మార్కనే పెరగబోతుందని, కానీ ఒక్క మార్క్ కూడా పెరగలేదు. ఒక్క పేపర్కి 1000 రూపాయలు చొప్పున 6000 వసూలు చేశారు. మాకు ఇప్పుడు అది రిఫండ్ చేయాలి ఆ డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసినా, ఎగ్జామినేషన్ చేసినా మేము అప్పుడు కట్టిన డబ్బులకి అర్థం లేదు. కాబట్టి మాకు 6000 రిఫండ్ చేయాలి. ఇంతకుముందు 3 సార్లు ప్రిలిమ్స్ రాయించినందుకు కూడా మాకు డబ్బులు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఇవ్వాలి. ఆ తర్వాత మీరు యంగ్ బ్లడ్నే రిక్రూట్ చేసుకుంటారో, మీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారో, లేదంటే ఇంకెక్కడైనా చేస్తారో చావండి, చేయండి, మాకైతే డబ్బులు ఇవ్వండి. ఎలాగో మీరు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇవ్వలేరు, బర్రెలు నక్కలితే ఇస్తారు. మీరు కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు ఈ నోటిఫికేషన్లోకి? మేము 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, మీరు ఎందుకు తీసుకొచ్చారు? దానికి సమాధానం లేదు. జీవో నెంబర్ 29 ఎవరు తీసుకురమ్మన్నారు? ఎవరైనా తీసుకొచ్చారు?
ఎవరైనా విద్యార్థి సంఘాలతోని మీరు మీటింగ్ పెట్టే తీసుకొచ్చారా? మేధావులతో పెట్టే తీసుకొచ్చారా? ఇది తీసుకొచ్చారా? అది వద్దని ఎంత ప్రొటెస్ట్ చేశారు అప్పుడు. రేపు ఎగ్జామ్ అనగా కూడా ఈరోజు నైట్ వరకు రోడ్ల మీద తిరిగారు. ఆ రోజు గ్రూప్ 1 రాయాల్సిన వాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ రాయాల్సిన వాళ్ళు, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో చూడండి. ఏదైనా దాంట్లో ఓడిపోయినా ఒక తృప్తితో ఓడిపోవాలి. అంటే నేను 100% ఇచ్చాను కానీ నా వల్ల రాలేదు అని చెప్పేసి వాళ్ళు అందులో నుంచి ఓడిపోవాలి. కానీ గవర్నమెంట్ అలా చేసింది, ఈ జీవో వచ్చింది, నేను దీనివల్ల ఇన్ని కారణాలతో వాళ్ళు ఒక దాంట్లో నుంచి వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదు. మీరు మాత్రం అలా వెళ్ళిపోవడానికి చేశారు. అడ్డమైన ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ మెరిట్ లిస్ట్లోకి వచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ మీరు ఇలా తోసిపడేశారు. జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు, అలా అన్యాయం చేశారు. ఇంకా కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అవకాశం కల్పించారు, అలా మాకు అన్యాయం చేశారు. మా 10 ఏళ్ల జీవితాన్ని ఇలా తినేశారు. ఇప్పుడు మళ్ళీ రీకౌంటింగ్, రీఎవాల్యుయేషన్, రీఎగ్జామినేషన్ చెప్పి మళ్ళీ మా రాష్ట్రం ఇస్తున్నారు. ఇప్పుడే మేము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అని పక్కన పడేసి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని కొంచెం మా లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు ఇది అంటున్నారు. అంటే ఈ మాత్రం కూడా మమ్మల్ని లైఫ్ మీద ఉండనివరా? అందులో సెట్ అవ్వనివరా? ఈ కొంచెం మిగిలిన లైఫ్ కూడా మింగేస్తారా, నాకేస్తారా? ఇప్పుడైనా కరెక్ట్ కండక్ట్ చేస్తారా? మాకేమో ఆశ చచ్చుకోవట్లేదు. ఇంకా గ్రూప్ 1 రాయాలి. ఒకవేళ రాకపోయినా ఓకే నేను రాశాను కానీ నాకు రాలేదని అనుకోవాలి. ఇది జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ జడ్జ్మెంట్ ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఊరుకుంటారా? కామ్గానే ఉంటారా? వాళ్ళు మళ్ళీ డివిజనల్ బెంచ్, ఇంకో బెంచ్కి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ అది ఇట్లా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందా? లేదంటే ఇదే జడ్జ్మెంట్ని వాళ్ళు కూడా ఇస్తే ఓకే. అలా కాకుండా ఇది ఇలా ప్రొలాంగ్ చేస్తారు. ఇప్పుడు మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారు. పాపం వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? అడగోలుగా వచ్చిన వాళ్ళకంటే బాధే ఉండదు. అరే వాళ్ళకి వచ్చినట్టు వచ్చి పోయినాని అనుకుంటారు. కానీ ఈ జెన్యూన్ క్యాండిడేట్స్ ఎవరైతే చదివిన వాళ్ళు, వర్త్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎంత బాధపడతారు? పోయి రాని వాళ్ళు, జెన్యూన్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇది మంచి అవకాశం కదా. కానీ మంచి అవకాశమే కానీ మళ్ళీ ఇదే రిపీట్ కాదని ఏంటి గ్యారంటీ? ఇంకొక చెత్త చీప్ పనికి వాళ్ళ అంటే దాన్ని ఏమంటారు, ఒక పని అయితే తెలుసా? టీఎస్పీఎస్సీ చేసిన పని. మొన్న మేము రాసిన ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి కదా గ్రూప్ 1 మెయిన్స్, అవి ఎవాల్యుయేట్ చేయడానికి దిద్దడానికి కనీస అర్హత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఉన్న ఫ్యాకల్టీని పెట్టుకోలేదు. ఎవరితో పడితే వాళ్ళు దిద్దించింది ఆ పేపర్స్ని. అండ్ దిద్దించింది తెలుగులో రాసిన వాళ్ళని, ఇంగ్లీష్లో రాసిన వాళ్ళని, ఓన్లీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోనే దిద్దిపించింది. ఎలా చేస్తారండి అట్లా? ఇంత చేతగాని అట్లా చేస్తారు. మళ్ళీ మీరు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, మిమ్మల్ని ఎవరు ఏమనద్దు, వేలు పెట్టద్దు, ఏమన్నా నోట్తో ఏమనకూడదు, ఏదైనా మీరు ఏది చెప్తే అది చేయాలి. కానీ మీ మీద మాత్రం గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ మస్తు ఉంటుంది, అది అందరికీ తెలిసింది. ప్రతి ఒక్క జుడిషియల్ కూడా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఎన్వి రమణ గారు కూడా అదే చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కూడా అదే చెప్పారు. కానీ ఈసారి మాత్రం వచ్చిన జడ్జ్మెంట్ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. అలా అని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ కూడా అనుకూలంగా వచ్చిందని అనుకోలేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఇంకా టీఎస్పీసీని బంద్ చేసేయాలి, మూత పడేసేయాలి. దాన్ని మూత పడేసి మాకు ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకసారి ఎగ్జామ్ వస్తుంది కదా, ఈ 10 ఏళ్ళకి ఒకసారి యూపీఎస్సీతో కండక్ట్ చేస్తే అయిపోతుంది. ఎలాగో మనకి రెగ్యులర్గా 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసే సీన్ లేనే లేదు. మరి ఇంకే 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి వస్తుంది కదా, ఒకసారి యూపీఎస్సీతో కండక్ట్ చేయండి. మేము చాలా నమ్మకంతో రాస్తాము, మా ముందున్న వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా నమ్మకంతో రాస్తారు. ఇదే టీఎస్పీఎస్సీ ఇట్లానే కండక్ట్ చేస్తే మాత్రం ఎవ్వరు నమ్మకంతో రాయరు. ఇక టీఎస్పీఎస్సీ బంద్ చేయాలి, టీఎస్పీఎస్సీ డోస్ మూసేయాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్తో మాట్లాడడానికి పోతే అపాయింట్మెంట్ ఇయర్ డోస్ బంద్ చేస్తారు, సెక్యూరిటీని పెడతారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బంద్ చేసేయండి, టీఎస్పీఎస్సీ వద్దు, ఏమొద్దు, బంద్ చేసేయండి దాన్ని. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేవని చెప్పండి. ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, టీఆర్ఎస్ ఉందో తెలియదు, గవర్నమెంట్ జాబ్స్ కూడా లేవని చెప్పేసి బంద్ చేయండి. ఓన్లీ ప్రైవేట్ జాబ్స్. ఇప్పుడు ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళతోనే నడిపించుకోండి. వాళ్ళు రిటైర్ అయినాక కూడా వాళ్ళని పెట్టుకొని నడిపించుకోండి. ఇంకా కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ వద్దు. టీఎస్పీఎస్ కూడా మాకు వద్దు. మాకు ఏదైనా మీరు చేయాలనుకుంటే మాకు 6,000 రిఫండ్ చేయండి. మా ఈ 10 ఏళ్ల శ్రమకి 3 సార్లు ప్రిలిమ్స్ రాయించినందుకు కాంపెన్సేషన్ కట్టియండి. అప్పుడే ఏదైనా చేయండి, ఓకేనా? నా జర్నీ గ్రాడ్యుయేషన్ తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని చెప్పేసి వచ్చాను. కానీ తర్వాత టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేస్తుంది, మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, చాలా మంది రిటైర్ అవుతున్నారు అని చెప్పి అనడంతో సరే స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇక్కడే ఉండొచ్చు కదా అని చిన్న ఒకటి యూపీఎస్సీలో చేసి స్టేట్ గవర్నమెంట్కి ఫిక్స్ అయిపోతే అది చూడండి ఇన్నేళ్ల జీవితాన్ని ఇలా నాకేసి ఇట్లా పడేసింది మా జీవితాన్ని. వాళ్ళని కొడుకులని మాత్రం ఇలా చేసింది. ఓకే యూపీఎస్సీ రాసుంటే నాకు రాకపోయి ఉండొచ్చు, కానీ నేను తృప్తితో దాని నుండి వచ్చేదాన్ని. అంటే నేను ప్రయత్నం చేశాను, 2 సార్లు 3 సార్లు చేశాను, కానీ ఇది నా వల్ల అవ్వని పని, ఇంకా వేరే చేసుకుంటా అని హ్యాపీగా వచ్చేసాను బయటికి. అది వదిలేసి దీన్నే నమ్ముకొని ఉండడం వల్ల ఇంట్లో ఒరిగింది ఏమీ లేదు. అన్ని ఇలా అడ్డగోలు పనులే, రాజ్యాంగబద్ధ సంస్థ పేరుకి అడ్డగోలు పనులు, ఇది ఇలా చేసేసింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో హోప్ తీసుకొస్తుంది. ఇంకా నమ్మకండి. మీ పిల్లలు ఎవరైనా టీఎస్పీఎస్సీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తారంటే వద్దని చెప్పండి. ఒకవేళ రాస్తాను అదే పని రాస్తానంటే నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకోమని చెప్పండి, లేదా ఒక జాబ్లో సెటిల్ అయ్యి ఆ జాబ్ చేస్తున్న ఇది చదువుమని చెప్పండి, అంతేనా? చెప్పండి. అంతేగాని పెళ్లి లేకుండా, జాబ్ లేకుండా దీన్నే పట్టుకొని వేలాడుతారంటే సత్యం ఇలా అంటే అసలు ఒప్పుకోకండి. ఎందుకంటే వాళ్ళ జీవితం వేస్ట్ అయిపోతుంది. కాకపోతే యూపీఎస్సీ చదువుకోమనండి. యూపీఎస్సీ చదివినా కొంచెం మనకి విలువ ఉంటుంది, చదివింది అన్న విలువైన ఉంటుంది, ఉద్యోగం వచ్చింది తర్వాత సంగతి. యూపీఎస్సీ ప్రిపేర్ అయింది అన్న విలువైన ఉంటుంది. అంతే ఇంతకంటే నేను చెప్పలేను. ఇంతకంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరైతే మళ్ళీ గ్రూప్ 1 రాస్తారో లేదంటే రీఎవాల్యుయేషన్లో వాళ్ళ లక్ని పాజిటివ్ వేలోకి తీసుకొచ్చుకుంటారో, వాళ్ళ లక్ని టెస్ట్ చేయించుకుంటారో, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. బాయ్.